లెట్స్ ట్రై షాదుద్ కి మలాయ్. బ్యాక్గ్రౌండ్ చూసి ఎక్కడ ఉన్నాను అనుకోండి, ఇది నా షాప్లోనే ఈరోజు రెసిపీ ట్రై చేసేద్దాం. లెట్ మంచిగా వాష్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ అంటారు కదా, సో అదే క్రీమ్ ఈ బౌల్లోకి యాడ్ చేయాలి. షుగర్ యాడ్ చేసి ఇలా బాగా బీట్ చేయాలి క్రీమ్. ఇలా విస్కర్ ఉంటే విస్కర్తో కూడా బీట్ చేసుకోవచ్చు, బట్ నేను షాప్లోకి విస్కర్ తీసుకురాలేను కాబట్టి సో స్పూన్ తోటి బాగా విస్క్ చేస్తున్నా. సో మిల్క్ మేడ్, దాని తర్వాత యాడ్ చేసుకోవాల్సిన ప్రోడక్ట్ మిల్క్ మేడ్. ఇది మీ స్వీట్నెస్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. ఇంత బాగుంది ఇది. సో ఇదే దీని తర్వాత కూడా దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకుంటే క్రీమీ టెక్స్చర్ వస్తుంది. క్రీమీ టెక్స్చర్ వస్తుంది ఇలా బాగా బీట్ చేసుకుంటే. చేస్తూనే ఉండాలి బీట్. సో ఈ మిల్క్ మేడ్ యాడ్ చేసేటప్పుడు మీ స్వీట్నెస్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. నాకైతే స్వీట్ ఎక్కువ కావాలి కాబట్టి నేను ఎక్కువనే మిల్క్ మేడ్ యాడ్ చేసుకున్నాను. షుగర్ 2-3 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను అనమాట. సో మనకి మల్బెరీస్లో కూడా కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి సో చూసుకోండి స్వీట్ ఒకసారి. ఇలా వచ్చింది. సో యూ హ్యావ్ టు యాడ్ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. సో మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసేస్తే ఇది రెడీ అయిపోతుంది. తినాలనుకున్న వాళ్ళు అలానే చూడడానికి ఎంత క్రీమీ టెక్స్చర్గా ఉంది తెలుసా. దీన్ని ఇలానే తినేయచ్చు, బట్ నేను ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటుంటే ఉంటుంది. వావ్ అసలు కదా, చాలా బాగుంది. సో ట్రై చేసి